రజనీకాంత్ కొత్త సినిమాకు సిబి చక్రవర్తి అనే దర్శకుడు ఖరారయ్యాడు. కానీ అతని కంటే ముందు సుందర్ సి అనే దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ సుందర్ చెప్పిన స్టోరీ నచ్చలేదని రజనీకాంత్ అతనితో సినిమా విరమించుకున్నాడు. ఇప్పుడు సేమ్ స్టోరీని సుందర్ సి మరో హీరోతో తెరకెక్కిస్తున్నాడా? అదే మొగుడు మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తుందా? మొగుడు పేరుతో విశాల్ ఇటీవల కొత్త సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంత అర్జెంటుగా సుందర్ సి తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనేది సౌత్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సుందర్ చేతిలో ఆల్రెడీ 2 కొత్త చిత్రాలు ఉన్నాయి. అయినా సరే మొగుడు మూవీ టైటిల్ ను రివీల్ చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే మొగుడు మూవీ సబ్జెక్ట్ ను ఇటీవల రజనీకాంత్ రిజెక్ట్ స్టోరీ అని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కమల్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమాకు ముందుగా సుందర్ సీని అనుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఏమైందో ఏమో సుందర్ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు అదే స్టోరీని సుందర్ సి విశాల్ తో తెరకెక్కిస్తున్నాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మొగుడు మూవీ కంటే ముందు విశాల్ చేతిలో 2 చిత్రాలున్నాయి. మరి వాటికంటే ముందే ఇది రిలీజ్ అవుతుందా లేక తర్వాత విడుదల అవుతుందా చూడాల్సి ఉంది. మరోవైపు తమన్నా అరుణ్ మనై 4 తర్వాత మరోసారి సుందర్ సి దర్శకత్వంలో నటిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.